ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్నాడులో చిలకలూరిపేట పర్చూరు నేషనల్ హైవేపై వేగంగా దూసుకువచ్చిన ట్రావెల్స్ బస్ ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక్కసారిగా మంటలు చెలరేగి 2 డ్రైవర్లు సహా 6 సజీవ దహనమయ్యారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలిలో సహాయక చర్యలను ముమ్మరం చేసిన పోలీసులు బాధితులను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను బాపట్ల జిల్లా వాసులుగా గుర్తించారు. ब्लास्ट ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఏపీ పల్నాడు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఘోర ప్రమాదం జరిగింది. దీంట్లో 6 సజీవ దహనమైనటువంటి సంఘటన, 20 మందికి పైగా తీవ్ర గాయాలు పాలైనటువంటి సంఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. పల్నాడు జిల్లాలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి వివరాలు పూర్తిగా నిన్న అర్ధరాత్రి సమయం దాటిన తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్. చిలకలూరిపేట మండలం ఈఊరిపాలెం దగ్గర ఆగి ఉన్నటువంటి లారీని ప్రైవేటు బస్సు ఢీకొన్నటువంటి ఘటనలో భారీగా మంటలు చెలరేగి దాంట్లోనే 6 సజీవ దహనమైనటువంటి పరిస్థితి. ప్రమాదానికి గురైనటువంటి బస్సు బాపట్ల జిల్లా చినగంజాం నుండి హైదరాబాద్ వెళ్తున్నట్టుగా గుర్తించారు. ప్రమాదం జరిగినటువంటి సమయంలో బస్సులో 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓటు వేయడానికి సొంతూరులకు వచ్చి తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మద్యం మత్తే ఈ ప్రమాదానికి కారణమైనటువంటి ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కళ్ళు తెరిచేలోపే అగ్నికీలకు బస్సు ఆగుతున్నటువంటి సందర్భాన్ని కళ్ళతో చూసి ఒక్కసారిగా ప్రయాణికులు వాపోతున్నారు. గాఢ నిద్రలో ఉన్న వాళ్ళు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారనేటువంటి ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రులను అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చేస్తున్నటువంటి ఆర్తనాదాలతో అక్కడ పక్కన ఉన్నటువంటి స్థానికులందరూ వచ్చి వెంటనే అప్రమత్తమై 108తో పాటు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వచ్చినటువంటి వారందరినీ కూడా సేఫ్ గా బయటకు తీసే ప్రయత్నం చేశారు. కానీ దాంట్లో 6 చనిపోయారు. ప్రమాదానికి గురైనటువంటి అరవింద్ ట్రావెల్స్ బస్సు బాపట్ల జిల్లా చినగంజం నుంచి పర్చూరు మీదుగా చిలకలూరుపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు మంగళవారం రాత్రి 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వారిలో చినగంజం, వలసపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి హైదరాబాద్ తిరుగు ప్రయాణమైనటువంటి నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో చిలకలూరుపేట మండలం ఈఊరివారిపాలెం వద్ద రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా శరవేగంగా టంకర్తో వచ్చినటువంటి టిప్పర్ బస్సును ఢీకొట్టింది. క్షణాల్లో టిప్పర్ కు మంటలు రేగి ఆ పైన వేగంగా బస్సు కూడా మంటలు వ్యాపించినటువంటి పరిస్థితి. దీంతో 2 వాహనాల్లోని డ్రైవర్లతో పాటు మరో 4 అక్కడికక్కడే స్పాట్ లోనే సజీవ దహనమైనటువంటి పరిస్థితి. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను బస్సు డ్రైవర్ అంజితో పాటు ఉప్పు గుండూరు కాశీయ, ఉప్పు గుండూరు లక్ష్మి, ఉప్పరాజు ఖ్యాతి, సాయిశ్రీగా గుర్తించారు. మిగిలిన వారి డీటెయిల్స్ తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇక టిప్పర్ అధివేగంగా రావడానికి కారణం ఆ ముందు ఒక లారీ ఆగి ఉంది. ఆ లారీని తప్పించబోయి ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో ఎదురుగా వస్తున్నటువంటి అరవింద్ ట్రావెల్స్ బస్సును ఒక్కసారిగా టిప్పర్ ట్యాంకర్ పగిలి డీజిల్ తో పూర్తిగా బస్సు అంటుకుంటే బస్సులో గుర్తించినటువంటి వారు వెంటనే దిగిపోయారు. నిద్రమత్తున్నటువంటి 6 మాత్రం పూర్తిగా అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారిగా ఈ ఇన్సిడెంట్ జరగడంతో ఈ పల్నాడు జిల్లాలో విషయాలు చేయాలనుకున్నాయి. చనిపోయినటువంటి వారందరూ కూడా పల్నాడు, చిలకలూరుపేటకు సంబంధించినటువంటి వాస్తవాలు చెప్తున్నారు. బ్రతుకు కోసం వాళ్ళు హైదరాబాద్ లో పనిచేస్తున్నారు. కానీ ఓట్ల కోసం వచ్చి ఓటు వేసి తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ ఇన్సిడెంట్ జరిగినట్టుగా చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ భాస్కర్.
ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్నాడులో చిలకలూరిపేట పర్చూరు నేషనల్ హైవేపై వేగంగా దూసుకువచ్చిన ట్రావెల్స్ బస్ ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక్కసారిగా మంటలు చెలరేగి 2 డ్రైవర్లు సహా 6 సజీవ దహనమయ్యారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలిలో సహాయక చర్యలను ముమ్మరం చేసిన పోలీసులు బాధితులను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను బాపట్ల జిల్లా వాసులుగా గుర్తించారు.